10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగకపోతే, 10 ఏళ్లలో చుక్క నీరు రాకపోతే, 10 ఏళ్లలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారకపోతే, కల్వకుంట్ల కవిత గారు కూడా అన్నారు కాళేశ్వరం నుంచి ఎకరానికి కూడా నీళ్లు పారలే, కాళేశ్వరం నుంచి ఎకరానికి కూడా నీళ్లు పారకపోతే, మల్లన్న సాగర్ కు నీళ్లు పోకపోతే, ఏడికి నీళ్లు పోకపోతే వరి గ్రోత్ ఎట్లా పెరిగింది? ఒక్కటే సింపుల్ క్వశ్చన్. ఇందులో ఎందుకు బొందా? ఈ టీఎంసీల లెక్కేందుకు, ట్రిబ్యునల్ ఎందుకు? మరి 10 ఏళ్లకు ముంగట ఎందుకు పండించలేకపోయింది తెలంగాణ? దేశంలోని నెంబర్ 1 స్థానంలో వరి పండించడంలో తెలంగాణ ఎందుకు నిలవలేకపోయింది? బిఫోర్ బీఆర్ఎస్, బిఫోర్ కేసీఆర్, బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్. ఓన్లీ 1 క్వశ్చన్, నేను అడిగేది ఒకటే క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న గొప్ప ఘనత వీళ్ళది ఏంటంటే సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి కుటుంబంలో 6 కిలోలు ఇస్తుంది. రేషన్ కార్డులు ఇచ్చారు, 6 కిలోల సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం కూడా ప్రభుత్వము ఇప్పించగలిగేంత రాష్ట్రంలో అంత బియ్యం ఎట్లా పండినాయి? మీరు సన్న బియ్యం ఇయ్యగలుగుతురన్నా కూడా ఇక్కడ వ్యవసాయం మంచి జరుగుతుందనే కదా. ఇక్కడ వ్యవసాయం మంచి జరుగుతుందంటే ఇక్కడ నీళ్లు పారినట్టే కదా.